హాయ్ గాయ్స్, ఇవాళ మనం కన్స్టెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు కన్స్టెంట్ అంటే ఏంటంటే మన డేటాబేస్లో ఉన్న డేటాను యాక్యురేట్గా అండ్ ఇంటిగ్రిటీగా ఉంచేందుకు ఈ ఈ యూజ్ చేసే రూల్స్ మనం కన్స్టెంట్స్ అని అంటాం. మనకి నెంబర్ ఆఫ్ కన్స్టెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ, నాట్ నల్, యూనిక్, చెక్, డిఫాల్ట్ అండ్ ఆటో ఇంక్రిమెంట్. మనకి ఇవి కన్స్టెంట్స్. ఫస్ట్ కన్స్టెంట్ వచ్చేసరికి ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అనేది ఏంటంటే యూనిక్ ఐడెంటిఫైయర్. అంటే ఏంటంటే మనం తీసుకున్న ప్రతి రికార్డ్లో యూనిక్ వాల్యూ ఉండేలాగా మనకి ప్రైమరీ కీ అనేది ఉపయోగపడుతుంది. అని అంటే ఒక కాలంని కంపేర్ చేసుకున్నప్పుడు ఈ కాలం అండ్ అనదర్ కాలం యూనిక్నెస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో అండ్ ఇది ప్రైమరీ కీ అనేది ఏంటి, నల్ వాల్యూస్ని ఎప్పుడు అలో చేయదు. మనకి ఇప్పుడు ప్రైమరీ కీ అనేది నాట్ నల్లే. అండ్ ఇంకేంటంటే ప్రతి రోని యూనిక్గా ఐడెంటిఫై చేసేలాగా మనకి ప్రైమరీ కీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఎలాంటి డూప్లికేట్స్ రికార్డ్స్ని అలో చేయకుండా అది ప్రివెంట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ. అంటే ఏంటి, ప్రతి స్టూడెంట్కి యూనిక్గా ఐడి అనేది ఉంటుంది. సో మనకి అది ప్రైమరీ కీ. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ ప్రైమరీ కీ. కాంపోజిట్ ప్రైమరీ కీ ఏంటంటే వన్ ఆర్ మోర్ కాలమ్స్ మనకి జంబుల్డ్గా చూపించడం కోసం ఈ కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది ఉపయోగించుకుంటాము. ఈ కీ ద్వారా ఏంటంటే ప్రతి రికార్డ్ ఆ కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని లేదా కాంబినేషన్ ఆఫ్ ఆ వాల్యూస్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఈ కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎక్కువ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు, లేదా ఒకే కోర్సులో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి అనేది ప్రైమరీ కీగా మనం తీసుకోవడం కరెక్ట్ కాదు. సో అప్పుడు మనం స్టూడెంట్ ఐడిని, కోర్స్ ఐడిని కలిపి మాత్రం రికార్డ్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎంప్లాయ్ ఐడి అనేది మనం ప్రైమరీ కీగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఎంప్లాయీకి యూనిక్గా ఐడి అనేది ఉంటుంది. సో ఏ 2 ఎంప్లాయీస్కి మనకి ఐడి అనేది సేమ్ ఉండదు. సో మనకి ఇక్కడ ఎంప్లాయీస్ ఒక ఐడి మొత్తం ఈ ఐడీస్ ఎవరికి వాళ్ళకి సెపరేట్గా మనకి ఐడీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇది మనకి ప్రైమరీ కీ. అండ్ కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది ఏంటంటే 2 కాలమ్స్ మనకి సేమ్ ఒకే చోట చూపించాలి. ఎలా అంటే సో మనకి ఫస్ట్ నేమ్, నాకు లాస్ట్ నేమ్ కాలమ్స్ అనేవి కావాలి. అండ్ జాయినింగ్ డేట్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. సో నాకు ఈ కాలమ్స్ అనేవి కావాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఇలా రాసుకునే దాన్ని మనం కాంపోజిట్ ప్రైమరీ కీ. ఓన్లీ ప్రైమరీ కీని ఇండికేట్ చేయాలనుకుంటే ఇలా సింగిల్గా ఇండికేట్ చేసుకుంటారు. సో కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 or more కాలమ్స్. సో దీన్ని మనం కాంపోజిట్ ప్రైమరీ కీ అని చెప్పి అంటాం.